నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఏపీలో కలకలం రేపిన పీసీబీ మైనింగ్ సంస్థల దస్త్రాల దహనం ఘటన సమగ్ర విచారణకు ఆదేశించిన సర్కార్ గంజాయి డ్రగ్స్ పై ఏపీ ప్రభుత్వం యుద్ధ భేరీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ తో నియంత్రణకు పటిష్ట చర్యలు ఢిల్లీలో మోదీ అమిత్ షాలతో చంద్రబాబు భేటీ అమరావతి పోలవరం పూర్తికి కేంద్ర సహకారానికి విజ్ఞప్తి సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని ప్రధానికి రేవంత్ వినతి విభజన హామీలు అమలు చేయాలని అభ్యర్థన తెలంగాణకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాలన్న సీఎం హైదరాబాద్లో రక్షణ శాఖ భూముల బదిలీ కోసం విజ్ఞప్తి రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా కాంగ్రెస్ కు ఫిరాయించిన భారాస ఎమ్మెల్యేల సంగతేంటని కేటీఆర్ సూటి ప్రశ్న జార్ఖండ్లో మళ్లీ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణం 5 నెలల తర్వాత సీఎం పీఠమెక్కిన జేఎంఎం నేత 2020 ప్రపంచ కప్ ఛాంపియన్లను సన్మానించనున్న బీసీసీఐ ముంబై తీరంలో రోడ్ షోకు పోటెత్తిన అభిమానులు విజయవాడ శివారులో కాలుష్య నియంత్రణ మండలి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన దస్త్రాలను తగలబెట్టిన వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ సీఎస్ సమీర్ శర్మ చిత్రాలు ఆయా దస్త్రాలపై కనిపించగా ఈ ఘటనలో భాగస్వాములైన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తేల్చి చెప్పింది. విజయవాడ శివారులోని కృష్ణానది కరకట్టపై బస్తాల కొద్దీ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన దస్త్రాలను తగలబెట్టిన ఉదంతంపై దుమారం రేగుతోంది. రాత్రి వేళ రహస్యంగా ప్రభుత్వ వాహనంలో వచ్చి కరకట్టపై చెత్తా చెదారాలు పారబోసిన ప్రాంతంలో దస్త్రాలను తగలబెట్టడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కాగితాలతో పాటు కంప్యూటర్ హార్డ్ డిస్కులు, గుర్తింపు కార్డులు కూడా ఉండడాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. తగలబెట్టిన డాక్యుమెంట్లపై అప్పటి కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పేరు ఉంది. దస్త్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్రాలు, సీఎంఓ లేఖలు ఉండగా స్థానికులు రాత్రి పెనమలూరు ఎమ్మెల్యే బోడి ప్రసాద్ కు సమాచారం ఇచ్చారు. ఆయన సహా తెలుగుదేశం నేతలు రావడాన్ని గమనించిన ఇన్నోవాలోని వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. తెలుగుదేశం నేతలు యనమల కుదురులో వాహనాన్ని అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి కారులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాలిపోయిన దస్త్రాలను ఎమ్మెల్యే బోడి ప్రసాద్ పరిశీలించారు. సమీర్ శర్మ సూచనలతో దస్త్రాలు తీసుకొచ్చి తగలబెట్టినట్లు ఇన్నోవా డ్రైవర్ నాగరాజు తెలిపారు. ఫైళ్ల దహనం సమాచారం రాగానే కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎస్పీ నయీం అస్మి కూడా ఘటనా స్థలానికి వచ్చి పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. పెద్దిరెడ్డి హయాంలో 2022-2023లో చేసిన ఒప్పందాలు, ఇచ్చిన అనుమతుల పత్రాలు దగ్ధం చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దిరెడ్డి అనుచరులు ఓఎస్డీలుగా పనిచేసిన అధికారుల ఆదేశాలతోనే డ్రైవర్ నాగరాజు ఈ పని చేసినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. చైర్మన్ గా మా సార్ ఉంటాడు. ఎవరైనా సమీర్ శర్మ రిజైన్ అయిపోయిన తర్వాత ఆయన పంపించేశారు. ఎవరు రిజైన్ అయింది? సమీర్ శర్మ సార్ రిజైన్ చేశారు. సీఎంఓలో పనిచేసిన ముత్యాలరాజు వద్ద ఓఎస్డీ సాయి గంగాధర్, కాలుష్య నియంత్రణ మండలి మాజీ చైర్మన్ సమీర్ శర్మ వద్ద ఓఎస్డీగా చేసిన రామారావు, సెక్షన్ హెడ్ శ్రీనివాస్ పాత్రపై విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై శాఖాపరంగా అంతర్గత విచారణ జరుగుతోంది. ఫైల్స్ దగ్ధంపై పోలీసులు రామారావును విచారణకు పిలిచారు. రామారావు ఎక్సైజ్ శాఖలో సుదీర్ఘకాలం పనిచేశారు. కొత్త ప్రభుత్వంలోని ముఖ్యులకు తాను ఓఎస్డీగా వెళ్తున్నట్లు రామారావు ప్రచారం చేసుకున్నారు. కాలుష్య నియంత్రణ మండలిపై సమీక్ష సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో తీసుకున్న ఫోటోతోనూ రామారావు ప్రచారం చేసుకున్నారు. పవన్ సహా కొందరు మంత్రులకు తాను సన్నిహితమని చెప్పుకున్నారని ఎక్సైజ్ శాఖలో చర్చ నడుస్తోంది. గత ప్రభుత్వంలో ముఖ్యులతో రామారావు అంటకాగారని, ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల బదిలీల విషయాల్లో అక్రమాలకు తెరతీశారని రామారావుపై అభియోగాలున్నాయి. మరోవైపు పీసీబీ దస్త్రాల దహనంపై ఆరా తీసిన డిప్యూటీ సీఎం పవన్ తక్షణమే వివరాలు అందించాలని ఆదేశించారు. దస్త్రాల దహనం వెనుక ఎవరెవరున్నారని అడిగిన పవన్ బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గంజాయి డ్రగ్స్ పై ప్రభుత్వం యుద్ధం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగల్పూడి అనిత చెప్పారు. గంజాయి అంశంపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై పలు అంశాలపై చర్చించింది. ఈ వివరాలు వెల్లడించిన మంత్రి అనిత గంజాయి నియంత్రణకు యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
రాష్ట్ర స్థాయిలో ఐజీ, జిల్లాల్లో ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందని వివరించారు. గంజాయిపై ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామన్న మంత్రి బాధితులకు డీ అడిక్షన్ సెంటర్లపైన దృష్టి పెడతామని తెలిపారు. సరైన విద్య, ఉపాధి లేక గిరిజన యువత పక్కదారి పడుతోందని పేర్కొన్నారు. 80% గిరిజనులే గంజాయి క్యారియర్లుగా ఉన్నారన్న ఆమె గంజాయి రవాణా చేసిన వారు 15 ఏళ్లుగా జైళ్లలో మగ్గుతున్నారని చెప్పారు. గంజాయి సాగు చేయాలని గిరిజనులను కొందరు ప్రోత్సహిస్తున్నారన్న మంత్రి కాఫీ సాగు వైపు వెళ్లకుండా ప్రలోభాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. 100 రోజుల్లో గంజాయిని వీలైనంత వరకు కట్టడి చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తామన్న ఆమె ఈ విషయంలో పొరుగు రాష్ట్రాల సీఎంలతోనూ మాట్లాడతామన్నారు. కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో, అసలు వీళ్ళు ఆ పెట్టుబడి ఎవరైతే పెడుతున్నారో మెయిన్ వాళ్ళని టార్గెట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళ మీద టార్గెట్ పెడతాం. రేపు పొద్దున్న మేము రికార్డ్స్ అన్ని బయటకు ఓపెన్ చేస్తాం. చాలామంది ఏంటంటే 180 డేస్లో ఛార్జ్ షీట్ కనుక ఓపెన్ చేయకపోతే బై డిఫాల్ట్ బెయిల్ వస్తుంది. డిఫాల్ట్ బెయిల్ ద్వారా బయటికి వెళ్ళి ఈరోజు సస్టైన్ అవుతున్న వాళ్ళందరి లిస్ట్ కూడా తెప్పించుకుంటాం. అసలు వాళ్ళ మూమెంట్స్ ఎలా ఉన్నాయి అంటే ఈ విషయాలను అంత కూలంకషంగా మేము కూడా చూసుకున్నాం. మేము యాక్షన్ తీసుకునేది కూడా రూట్ లెవెల్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద మ్యాక్సిమం ఫోకస్ పెట్టి అక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. కేంద్ర బడ్జెట్ని నెలాఖరున ప్రవేశపెట్టనున్న వేళ ఆంధ్రప్రదేశ్ అవసరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఉదయం ప్రధానిని కలిసిన చంద్రబాబు ఏపీకి ఆర్థిక సాయం సహా పునర్నిర్మాణానికి అవసరమైన సహకారంపై చర్చించారు. గత ప్రభుత్వ విధ్వంసంతో ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధానికి నివేదించారు. కష్టాల్లో ఉన్న ఏపీకి ఆర్థిక సాయం చేయడం సహా మౌలిక వసతుల కల్పన, అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేయడానికి తోడ్పాటు అందించాలని కోరారు. అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే నిర్మాణం, కీలక రహదారుల మరమ్మత్తు, పట్టణ గ్రామీణ పేదల ఇళ్లు, జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీటిపై విజ్ఞప్తులు చేశారు. తర్వాత హోంమంత్రి అమిత్ షాను కలిసిన చంద్రబాబు ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లను కలిసిన చంద్రబాబు ఏపీకి సంబంధించిన వినతులను సమర్పించారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, పెట్రోలియం శాఖ మంత్రి హరదీప్ పూరిలను కలిసిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు ఇతోధికంగా సహాయం చేయాలని కోరారు. అంతకుముందు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కలిసి ఏపీకి సహకరించాలని కోరారు. గోదావరి పరిధిలోని బొగ్గు గనులను ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణికే కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. విభజన చట్టంలో హామీలు నెరవేర్చాలని, తెలంగాణకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్లో రక్షణ శాఖ భూములు 2450 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని విన్నవించారు. విభజన సమస్యల పరిష్కారం దిశగా ఈ నెల 6న 2 రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నట్లు కేంద్రం పెద్దల దృష్టికి తీసుకువెళ్లగా వారు సంతోషం వ్యక్తం చేశారని వెల్లడించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలిసి విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, తెలంగాణ సమస్యలు, పెండింగ్ నిధుల అంశాలను వివరించారు. మొదట అమిత్ షాతో సమావేశమైన ఇరువురు నేతలు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధునీకరణకు నిధులు మంజూరు చేయాలని కోరారు. డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణ సహా అరికట్టడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాల కొనుగోలు కోసం టీజీ న్యాప్కు 88 కోట్లు, టీజీసీఎస్బీకి 90 కోట్లు కేటాయించారు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు 61 ఐపీఎస్ పోస్టులు కేటాయించారని, పెరిగిన అవసరాల దృష్ట్యా మరో 29 ఐపీఎస్ పోస్టులు కేటాయించాలన్నారు. వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దుల్లో సెక్యూరిటీ క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు. మావోయిస్టుల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ఎస్పీఓల్లో మాజీ సైనికులు, మాజీ పోలీసులను మాత్రమే చేర్చుకోవాలనే నిబంధన సడలించాలన్నారు. తర్వాత ప్రధాని మోదీని కలిసిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క గోదావరి పరిధిలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలని, ప్రస్తుతం వేలంలో పెట్టిన శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను వేలం జాబితా నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల అవసరాలు తీర్చేందుకు ఈ గనుల కేటాయింపు కీలకమని వివరించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి కింద కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి 2019 వరకు తెలంగాణకు 2250 కోట్లు కేటాయించిందని, ఆ తర్వాత 5 ఏళ్లకు రావాల్సిన 1800 కోట్లు విడుదల చేయాలని కోరారు. హైదరాబాద్ లో పెరిగిన ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా కరీంనగర్, నాగపూర్ కు వెళ్లే మార్గాల్లో కారిడార్ల నిర్మాణానికి అడ్డంకి లేకుండా రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కోరారు. నగరంలో రహదారుల విస్తరణ, రవాణా, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రక్షణ శాఖ పరిధిలో ఉన్న మరో 2450 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఆ భూములకు ప్రత్యామ్నాయంగా రావిర్యాల ప్రాంతంలో 2462 ఎకరాల భూములను కేంద్రానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం నెలకొల్పే అంశాన్ని మరోసారి పరిశీలించాలని కోరారు. తమ వినతులకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా
సానుకూలంగా స్పందించారని వారు చెప్పారు. గోదావరి వ్యాలీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్నింటినీ కూడా ఆక్షన్ లేకుండా సింగరేణి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కి కేటాయించవలసిందిగా వారిని ప్రత్యేకంగా కోరాం. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక ఐఏఎంని ఇంకా 10 సంవత్సరాలు అవుతున్నా రాలేదు, శాంక్షన్ చేయమని కోరాం. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ దాన్ని తిరిగి పునరుద్ధరించి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిందిగా కూడా కోరాం. కాజీ ఫ్యాక్ట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రత్యేకంగా వారికి గుర్తు చేసి దీన్ని కూడా మంజూరు చేయవలసిందిగా కోరాం. సెమీ కండక్టర్ మిషన్ని తెలంగాణ ప్రాంతంలో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ప్రత్యేకంగా పరిగణించి ఏర్పాటు చేయడానికి సహకరించవలసిందిగా వారిని కోరాం. రాబోయే 5 సంవత్సరాల్లో 25 లక్షల ఇళ్లకు మంజూరు చేయవలసిందిగా కూడా వారిని కోరాం. రీజనల్ రింగ్ రోడ్డు సంబంధించి నార్త్ వైపున మీరు నెంబర్ ఇచ్చారు, సౌత్లో ఇంకా నెంబర్ ఇవ్వలేదు. రెండింటి కలిపి ఒకటే నెంబర్ ఇవ్వాల్సిందిగా, తద్వారా త్వరితగతిన మేము రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు ప్రత్యేకంగా చొరవ చూపాలని వారిని కోరాం. విభజన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 6న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నట్లు అమిత్ షాకు చెప్పామన్న నేతలు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరించాలని కోరినట్లు వివరించారు. అమిత్ షా గారికి చెప్పిన అన్ని విషయాల మీద 6 తారీఖు రోజు మేము ఒక మంచి వాతావరణంలో కూర్చొని చర్చించుకుంటున్నాం. మీ సహకారం కూడా సమస్యల పరిష్కారానికి ఉండాలని అమిత్ షా గారికి చెప్పినాం. వారు స్పష్టంగా మీ సమస్యలు పరిష్కరించుకోండి, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని వారు చెప్పారు. చాలా అంశాలు ఉన్నాయి. 9th షెడ్యూల్ 10th షెడ్యూల్లో ఉన్న ప్రాపర్టీస్ కావచ్చు, ఆ 5 గ్రామాలు భద్రాద్రి రాముడు గుడితో పాటు అక్కడ ఉండే దేవుడి మాన్యాలు, ఇవన్నిటిని కూడా మన రాష్ట్రానికి సంబంధించి, అదేవిధంగా దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న నీటి పంపకాల విషయం కావచ్చు, వాటన్నిటినీ చర్చించుకొని ముందుకెళ్ళాలనుకుంటున్నాం. మా ఇద్దరి మధ్యలో పరిష్కారం కాగలిగినాయి, ఇరువురు ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకుంటారు. ఇంకేదైనా విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఆర్బిట్రేటర్గా కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఒకవేళ ఏదైనా విషయాలను పరిష్కరించలేకపోతే చట్ట ప్రకారంగా దానికి పరిష్కారం ఎట్లా కనుగొనాలో కనుగొంటాం ఇద్దరం కలిసి. పునర్విభజన చట్టంలో ఎక్కడా ప్రస్తావించని ఆస్తులు, సంస్థలను ఆంధ్రప్రదేశ్ తమకే చెందుతాయని చెబుతున్నందున అందులో తెలంగాణకు న్యాయం జరిగేలా చొరవ చూపాలని అమిత్ షాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. సీనియర్ నాయకుడు కె కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ను కలిసిన కేకే తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. భారాస తరపున రాజ్యసభకు ఎంపికైన కేకే నిన్ననే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. భారాస నుంచి కాంగ్రెస్లో చేరినందున రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు కేకే తెలిపారు. 2 ఏళ్ల పదవీకాలం ఉండగానే రాజీనామా చేసినట్టు వివరించారు. సాయంత్రం కేకే ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన అన్ని కార్యక్రమాలు అభివృద్ధికి సంబంధించే ఉన్నాయని కేకే చెప్పారు. భారాస తరపున గెలిచి ప్రస్తుతం పార్టీ మారటం వల్ల నైతికంగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని చెప్పారు. పార్టీ మారటం వల్ల స్వేచ్ఛగా ఉన్నానని కె కేశవరావు పేర్కొన్నారు. రాజ్యాంగం గురించి పదే పదే మాట్లాడే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడంలో విఫలమయ్యారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్కు కట్టుబడి ఉన్నామని చెబుతున్న ఆయన ఇతర పార్టీల్లో గెలిచిన వారిని కాంగ్రెస్లో చేర్చుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్లో చేరిన భారాస ఎంపీ కేశవరావు రాజీనామా చేయడాన్ని ఎక్స్ వేదికగా కేటీఆర్ స్వాగతించారు. మరి కాంగ్రెస్ పార్టీలో చేరిన 6 భారాస ఎమ్మెల్యేల సంగతి ఏంటని ప్రశ్నించారు. భారాస ఎమ్మెల్యే ఒకరు కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ కూడా చేశారని, ఆయన పరిస్థితి ఏంటని అడిగారు. వీటిపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోకు విరుద్ధంగా భారాస ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటూనే ఫిరాయింపులను అరికడతామంటున్న రాహుల్ గాంధీ మాటల్ని దేశం ఎలా నమ్ముతుందని అన్నారు. రాహుల్ గాంధీకి తమ మేనిఫెస్టోపై చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన భారాస ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీ20 ప్రపంచ కప్ సాధించి విశ్వవేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన టీమిండియా ముంబై నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించింది. ఉదయం ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన తర్వాత ముంబై చేరుకుంది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం సిబ్బంది టీమిండియా ప్రయాణించిన విమానానికి స్పెషల్ వాటర్ సాల్యూట్ చేశారు. తరువాత రోహిత్ సేన మెరైన్ రోడ్లో విజయోత్సవ ర్యాలీ చేపట్టింది. అప్పటికే వేలాదిగా తరలివచ్చిన అభిమానులతో ఆ ప్రాంతం జనసంద్రంలా మారింది. ప్రపంచ కప్ గెలిచిన భారత ఆటగాళ్లు ఓపెన్ టాప్ బస్సులో నిల్చుని అభిమానులకు అభివాదం చేశారు. 2 గంటలకు పైగా సాగిన ప్రదర్శన నారిమన్ పాయింట్ నుంచి వాంకడే స్టేడియం వరకు జరిగింది. మార్గం మధ్యలో అభిమానులు మువ్వన్నెల జెండాలను ప్రదర్శిస్తూ సందడి చేశారు. రోడ్ షో అనంతరం వాంకడే స్టేడియంలో బీసీసీఐ ఆధ్వర్యంలో భారత జట్టుకు సన్మానం జరగనుంది. టీమిండియాకు ప్రకటించిన 125 కోట్ల రూపాయల నగదు బహుమతిని బీసీసీఐ అందజేయనుంది.
అంతకుముందు ఢిల్లీలో భారత క్రికెట్ జట్టు సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. బార్బడోస్ నుంచి ఢిల్లీ చేరుకున్న జట్టు సభ్యులు ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోగా అక్కడ వారికి ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి మౌర్య షెరిటాన్ హోటల్కు చేరుకున్న జట్టుకు హోటల్ యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. మౌర్య షెరిటాన్ హోటల్ తయారు చేసిన T20 ప్రపంచ కప్ నమూనా కేకును ఆటగాళ్లు కట్ చేశారు. అనంతరం జట్టు సభ్యులు ప్రత్యేక బస్సుల్లో లోక కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి చేరుకున్నారు. అక్కడ వారికి స్వాగతం పలికిన ప్రధాని జట్టు సభ్యులకు అల్పాహార విందు ఇచ్చారు. ఉత్కంఠభరిత పోరులో ప్రపంచ విజేతలుగా నిలిచిన జట్టును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. T20 ప్రపంచ కప్ను పట్టుకుని జట్టు సభ్యులతో కలిసి ప్రధాని గ్రూప్ ఫోటో దిగారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 28న జరగనున్న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన తర్వాత మెయిన్ పరీక్షకు మధ్య కనీసం 5 నెలలు గడువు ఇవ్వాల్సి ఉండగా 3 నెలల్లోపే పరీక్ష నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. తక్కువ సమయంలోనే మెయిన్స్ నిర్వహించడంపై నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీపీఎస్సీకి విజ్ఞప్తులు సమర్పించారు. అటు అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కంచెల శ్రీకాంత్, వేపాడ చిరంజీవిరావు గ్రూప్ 2 మెయిన్స్ రాసేవారికి కొంత గడువు ఇవ్వాలని ఏపీపీఎస్సీని కోరారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న కమిషన్ పరీక్షను వాయిదా వేసింది. తదుపరి తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. వైకాపా ప్రభుత్వం పౌర సరఫరాల శాఖను 36,300 కోట్ల రూపాయల అప్పుల పాలు చేసిందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతుల నుంచి కొన్న ఆహార ధాన్యాలకు బకాయిలు పెట్టిందని, ఆ ధాన్యం బకాయిల చెల్లింపుల కోసం సీఎం చంద్రబాబు 1,000 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో రేషన్ మాఫియాను ఉపేక్షించే ప్రసక్తే లేదని నాదెండ్ల హెచ్చరించారు. రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులకు కాకినాడ పోర్టును అడ్డాగా మార్చారని మండిపడ్డారు. ఎండియు వాహనాల కొనుగోలులో గత ప్రభుత్వం 1,700 కోట్లు కార్పొరేషన్కు నష్టం చేకూర్చిందన్నారు. ఎండియు వాహనాలు కొనసాగించాలా లేదా అనే విషయమై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వివరించారు. వైకాపా నేతలు కార్యకర్తలపై దాడులు చేస్తూ వారిపైనే కేసులు పెడుతున్నారని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ఇదే మాదిరిగా కొనసాగితే కొత్త సంప్రదాయానికి నాంది పలికినట్లవుతుందని తెలిపారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ అయిన జగన్ పిన్నెల్లిని అన్యాయంగా జైల్లో నిర్బంధించారని అన్నారు. డీఎస్పీ అనుమతి తీసుకునే పిన్నెల్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారని తెలిపారు. అయినా ఓ పథకం ప్రకారం ఆయనపై కేసులు పెట్టారని చెప్పారు. ఎన్నికల రోజున పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో జరిగిన ఘటనపై సిట్ నివేదిక ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. ఆ సిట్లో అది చెప్పాలి కదా, ఎమ్మెల్యే అనే వ్యక్తి హత్యాయత్నం చేసే కార్యక్రమం చేశాడు అని చెప్పి రావాలి కదా. మరి ఎందుకు సిట్ రిపోర్ట్లో రాలేదు? ఒక మనిషి కన్సిస్టెంట్గా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నాడు అని అంటే ఆ మనిషి మంచోడు కాబట్టి గెలుస్తూ వచ్చాడు, ఆ మనిషి మంచోడు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం? రామకృష్ణారెడ్డి ఒక పరిస్థితే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈవీఎం పగలగొట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలుకు వెళితే ఆయనను పరామర్శ చేయడానికి జగన్ 25 లక్షలు ఖర్చు పెట్టి వెళ్లారని ఏపీ హోంశాఖ మంత్రి అనిత విమర్శించారు. పిన్నెల్లికి ములాఖాతులు ముగిసిన తర్వాత కూడా మానవతా దృక్పథంతో జగన్కు అనుమతి ఇచ్చామని తెలిపారు. అనుమతి వచ్చే అవకాశం లేదని తెలిసి జగన్ వెళ్లారంటే గొడవ పెట్టుకోవడానికి అన్నారు. జైలు నుంచి బయటకొచ్చిన జగన్ ఏదేదో మాట్లాడారని అనిత ధ్వజమెత్తారు. ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మాజీ సీఎం ఫస్ట్ తీసుకున్న ప్రోగ్రామ్ కూడా ఏంటంటే ఒక ఖైదీని వెళ్ళి కలవటానికని ప్రోగ్రామ్ తీసుకున్నారు. అది అతని ఇష్టం. ఈరోజు బయటకు వచ్చి అక్రమంగా అరెస్టులు చేశారు. అక్రమంగా ఏం సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా కోర్టు ఇచ్చిందండి అతను అరెస్ట్ చేయమని. రూల్ ప్రకారం చేసేటప్పుడు దాన్ని కూడా దాడుల కింద మాట్లాడుకోవాలనుకుంటే మరి గత 5 సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలి? మేము కక్ష తీర్చుకోవాలనుకుంటే వేరేగా ఉండేది. దానికి ప్రతీకార దాడులు ఎక్కడ జరిగినాయండి? ప్రతీకార దాడులు అంటే రెచ్చగొడుతున్నారా ఈరోజు వచ్చి? ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులు తమను సొంత రాష్ట్రానికి పంపాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు తెలంగాణ స్థానికత ఉన్న 712 మంది ఉద్యోగులు తమను ఏపీ నుంచి రిలీవ్ చేయాలని తెలంగాణ ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. సచివాలయం, హెచ్ఓడీలు, 9, 10వ షెడ్యూల్ సంస్థలో పనిచేస్తున్న 224 మంది రాష్ట్ర కేడర్ ఉద్యోగులను రిలీవ్ చేయాలని కోరారు. సీనియారిటీ కోల్పోయినా పర్వాలేదని తమను తమ రాష్ట్రానికి పంపాలని తెలంగాణ ఉద్యోగులు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. విభజన జరిగి 10 ఏళ్లైనా స్థానికత ఆధారంగా తమను స్వరాష్ట్రానికి పంపకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. 2 రాష్ట్రాల సీఎంలు ఎల్లుండి సమావేశం కానున్నందున ఆ భేటీలోనే తమ సమస్యకు ఓ పరిష్కారం చూపాలని ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులు కోరారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును మరో కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. చెంచెల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రాధాకిషన్ రావును కిడ్నాప్, బెదిరింపు కేసులో పీటీ వారెంట్పై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. తనని కిడ్నాప్ చేసి బెదిరించి షేర్లు బదలాయించుకున్నారని చెన్నుపాటి వేణుమాధవ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై రాధాకిషన్ రావుతో పాటు మరో 8 మందిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 2011లో తాను క్రియా పేరుతో హెల్త్ కేర్ సర్వీసులు ప్రారంభించినట్లు వేణుమాధవ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ కంపెనీ షేర్లను రాధాకిషన్ రావు, ఇన్స్పెక్టర్లు ఎస్ఐ మల్లికార్జున సాయంతో బలవంతంగా బదలాయించుకున్నారని ఆరోపించారు. ఈ కేసులోనే రాధాకిషన్ రావు సహా 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు కేంద్రం నిర్వహణ డబ్బులు ఇచ్చేందుకు ₹1,00,000 లంచం తీసుకుంటూ కరీంనగర్ డీసీఎంఎస్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వరరావుతో పాటు క్యాషియర్ కుమారస్వామి ఏసీబీ అధికారులకు చిక్కారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తికి చెందిన కావటి రాజు గత 6 ఏళ్లుగా ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్నాడు. అందుకు డీసీఎంఎస్ నుంచి కమిషన్ రూపంలో ₹81 లక్షల రావాల్సి ఉంది. ఆ డబ్బులు ఇవ్వాలని రాజు డీసీఎంఎస్ మేనేజర్కు 2 ఏళ్లుగా విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాడు. లంచం ఇస్తేనే కమిషన్ డబ్బులు వచ్చేలా చేస్తామని మేనేజర్ డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇవాళ మేనేజర్, క్యాషియర్ ₹1,00,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. జార్ఖండ్ రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ హేమంత్ సోరెన్తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. సోరెన్ కుటుంబ సభ్యులు, జేఎంఎం నాయకులు, కాంగ్రెస్, ఆర్జేడీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మనీ లాండరింగ్ వ్యవహారంలో 5 నెలల క్రితం హేమంత్ సోరెన్ ఈడీ అరెస్టు చేయడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో జేఎంఎం నేత చెంపయి సోరెన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈడీ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి హేమంత్ విడుదలయ్యారు. హేమంత్ సోరెన్ జేఎంఎం శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకోవడంతో బుధవారం చెంపయి సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు హేమంత్ సీఎంగా ప్రమాణం చేశారు. హాత్రస్ తొక్కిసలాట ఘటనలో సత్సంగ్లో సేవాదారులుగా పనిచేసిన 6గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ప్రధాన నిందితుడు దేవప్రకాష్ మధుకర్ ఆచూకీ చెప్పిన వారికి ₹1,00,000 నగదు బహుమతి ఇస్తామని తెలిపారు. మధుకర్ పరారు కావడంతో అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు వివరించారు. సత్సంగ్ నిర్వహించిన బోలేబాబా పేరును పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. ఘటనకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని మాత్రమే ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు అలీగఢ్ ఐజీ షలబ్ మాధుర్ వివరణ ఇచ్చారు. దర్యాప్తులో అవసరమైతే బోలేబాబాగా పిలుస్తున్న నారాయణ్ సకర్ హరిని కూడా స్తామని వివరించారు. హాత్రస్ సత్సంగ్లో తొక్కిసలాట జరిగి 121 మంది చనిపోగా మృతదేహాలన్నింటినీ గుర్తించామని పోలీసులు వెల్లడించారు. పోస్ట్ మార్టం తర్వాత బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది.